మా అమ్మ బ్రతికే ఉంది కదా, చావలేదు కదా? అవును బాబు, మీ అమ్మ బ్రతికిలేదని చచ్చిపోయిందని ఇన్నేళ్లుగా చెప్పినంత అబద్ధం. ఇప్పుడు మీ అమ్మను గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. అయితే మీ అమ్మ నా కన్న కొడుకును నాకు కాకుండా చేసింది, నీకు తండ్రిని లేకుండా చేసింది. ఏది లడ్డు, మా అమ్మ ఖచ్చితంగా అలా చేసింది. ఇతరులకు వెలుగునివ్వటం కోసం తనకు తానుగా కరిగిపోయే హారతి కర్పూరం లాంటి మా అమ్మ అలాంటి పని ఎప్పుడూ చేసుడదు. అయినా నువ్వు చెప్పింది నేను విన్నట్టు, ఎవరో చెప్పింది నువ్వు విన్నావే తప్ప నువ్వు కళ్ళారా చూడలేదుగా. చెప్పు లడ్డు తాత, మా అమ్మను నాకెందుకు దూరం చేశావు? అమ్మ ప్రేమని, అమ్మ మమతని నాకు లేకుండా ఎందుకు చేశావు? ఎందుకు చేశావు? మీ అమ్మలాగే నేను నిన్ను ప్రేమించానుగా బాబు. ప్రేమించావు లడ్డు, ఎంతో ప్రేమించావు. కానీ ఒక్క విషయం, ఈరోజు ఒక మనిషి మా అమ్మ పతితన్నాడు, పాతకన్నాడు, పాపాత్మురాలన్నాడు. గుండె పగిలేలా ఆ దేవత కుమిలి కుమిలి ఏడుస్తుంటే కనీసం అమ్మ అంటూ ఆ తల్లిని దగ్గరకు తీసుకుని కన్నీళ్లు తుడవలేకపోయాను. ఆ మాటలన్న మనిషిని కొట్టి ఆమె పాదాలపై పడవేయలేకపోయాను. కారణం, మనమెవరి ఉప్పు తింటామో వారి పట్ల విశ్వాసంగా ఉండాలని నువ్వు నేర్పిన పాఠం లడ్డు, నువ్వు నేర్పిన పాఠం. అందుకే చేతులు లేని వాడిలా, చేతగాని వాడిలా బండరాయిలా చూస్తూ ఉండిపోయాను లడ్డు, బండరాయిలా చూస్తూ ఉండిపోయాను లడ్డు. నా స్థానంలో నువ్వు ఉండి అక్కడ జరిగింది నువ్వు కళ్ళారా చూస్తుంటే నువ్వు కూడా ఆ దేవత పాదాలపై పడి దండం పెట్టుండేవాడివి లడ్డు, దండం పెట్టుండేవాడు. భగవంతుడా, ఈ దీపం కొడిగట్టి కొండెక్కిపోతున్న సమయంలో కూడా నా మనసుకు ప్రశాంతత కరువు చేసి ఇంకా ఎందుకు పరీక్షిస్తుంది? అమ్మా సావిత్రి, మళ్ళీ నా చేత ఏ ప్రమాణం చేయించుకోవడానికి వచ్చారు మామయ్య గారు? ఇప్పుడు వచ్చింది నీ చేత ప్రమాణం చేయించుకోవటానికి కాదమ్మా. ఆనాడు తొందరపడి పెద్ద తప్పు చేసిన ఈ ముసలాడు గడిచిపోయిన కాలాన్ని తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేడమ్మా. చేయగలిగిందల్లా చేతులు జోడించి క్షమాపణ చెప్పుకోవడం, గుండెల్లో ఉన్న బరువు తెంచుకోవడం. నన్ను క్షమిస్తావమ్మా? క్షమించడానికి మీరేం తప్పు చేశారు మామయ్య గారు? నా తలరా తలా ఉండబట్టి ఆ రోజు మీకు ప్రమాణం చేసి నా బిడ్డను నేను శాశ్వతంగా దూరం చేసుకున్నాను. నా పూర్వజన్మల పాపమే నాకు ఈ శాపం పెట్టింది తప్ప ఇందులో మీరు చేసిన తప్పే ఉంది మామయ్య గారు. ఏ కొడుకు నీకు దూరం చేసి ఎన్నాళ్ళు నీకు మనస్తాపం కలిగించాను, ఇప్పుడు ఆ కొడుకు నీకు అప్పగించి నా పాపానికి నిష్కృతి చేసుకుంటానమ్మా. అడుగునమ్మా నీ కొడుకు. కళ్ళెదుట నువ్వు ఉన్నా అమ్మగారు అని పిలిచారే తప్ప అమ్మ అని పిలవలేకపోయారు. అమ్మా, ఈ లోకంలో తల్లి ప్రేమను పొందలేని వాళ్ళు దురదృష్టవంతులమ్మా. కానీ కానీ నేను చాలా అదృష్టవంతులు. చెట్టు చివరకు అమ్మను చూడగలిగాను. అది నీ దురదృష్టం కాదు బాబు, అంతా నా దౌర్భాగ్యం. నీ దౌర్భాగ్యం కాదమ్మా, నీ త్యాగానికి నిదర్శనం, నీ స్వామిభక్తికి తార్కాను. ఏ లక్ష్యం కోసమైతే ఇన్నాళ్ళు నన్ను దూరం చేసుకుని నువ్వు బాధపడ్డావు, ఆ లక్ష్యాన్ని నేను నెరవేరుస్తానమ్మా. నువ్వు గర్వపడే విధంగా సాధిస్తానమ్మా. రాముడు! ఏమి రావణ? నా పేరు రాముడు కాదు, శేషు. శేషువో ఇస్పెట్టు ఆసువో ఏ పేరైతే నాకే. తేలుని పావుని ఏ పేరుతో పిలిచినా వాటికుండే ఇసం పవర్ తగ్గిపోదు కదా. ఏమంటావు రా? నన్ను రా అని పిలవడానికి నీకు ఎన్ని గుండెలరా? ఇది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏమిటి? కొట్టానంటే కొత్తిమీర చట్నీ అయిపోద్ది నీ మొహం అని చెప్పడమే నా ఆన్సర్ రా.
గాది కింద పంది కుక్కులాగా తిన్న ఇంటికే వాసాలు లెక్క పెట్టేని ఇలాంటి మాయల పకీరు గలని ఒర్రే అని పిలవడంలో తప్పే ఉంది రా. దిస్ ఇస్ టూ మచ్. ఆఫ్టర్ ఒక నౌకరుగా వచ్చి నేను నీకు నౌకరునైతే నువ్వు మన అమ్మగారికి నౌకరు కదా. ఈ ప్రపంచంలోని ప్రతి మనిషి దల్లచుకు నౌకర్లు కదా. సరే, నీ కోతలను బట్టి నువ్వు గుంట నక్కమనిపించినా నీ రాతలను బట్టి నువ్వు ఆడగుంటావనుకుంటారు సుమా. ఇదిగో చూడు, ఇందులోని పేరు అమ్మగారిదైనా ఇది రాసింది మాత్రం నువ్వే కదరా. ఈ విషయం బయటపడిందనుకో నీకు సెంట్రల్ జైల్లో చెప్పకూడే గట్లా అని నోరు వెళ్ళబెట్టావేమిటిరా. నీ ఆధారం కాస్త గోదాట్లో కలిసిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయగలవు? ఇది నా క్వశ్చన్. నీ ఆన్సర్ ఏమిటి? నువ్వు నిజంగా మీ బాబుకు పుట్టుండవు. ఇది నా ఆన్సర్. నువ్వు చండాల పేదవ్వని తెలిసి నేను చెడుగుడాడించడానికి వచ్చానంటే నేనెంత బందోబస్తు మీద వచ్చానో కాస్త ఆలోచించు. ఈ ఉత్తరాలన్నీ దానికి సంబంధించిన కాపీలే. ఏమిట్రా నీ గొడవ? ఆ రాజాగాడు హోటల్ అమ్ముతానంటే నువ్వెందుకు మరి చెడగొట్టుకుంటావు? అదేం డాడీ, ఎవరైనా కొనేసారనుకో ఆ హోటల్ మన చేతిని జారిపోయినట్టుగా. ఇది నా క్వశ్చన్. నీ ఆన్సర్ ఏంటి? నా ఆన్సర్ ఏమిటంటే ఈ హోటల్ కొనడానికి వెళ్లే వాళ్ళందరూ నేను ఏర్పాటు చేసిన. అయితే పెద్దలు, మీరందరూ ఈ హోటల్ కొనాలనే మహత్తరమైన ఉద్దేశంతో వచ్చారన్నమాట. చూడండి మై డియర్ పెద్దలు, మీ అందరికీ మా రాజాబాబు గురించి తెలియడం ముఖ్యంగా అవసరం. ఎందుకంటే వారికి వేపకాయంత వెర్రి ఉంది, పత్తికాయంత పిచ్చుంది, అడపా రెండు ముదిరితే నిమ్మకాయంత అవుతుంది. సరేనయ్యా, ఇంతకీ మేము ఏ విధంగా ప్రవర్తిస్తే ఆయనకి వెర్రి ముదరదో కాస్త సెలవివ్వండి. మా బాబు గారికి తిక్కరేయకుండా ఆనందంగా కుదురుగా ఉండాలంటే ఆయన ఏ పని ఎలా చేస్తే మీరు అలాగే చేయాలి. ఆయన వచ్చి నిలబడితే మీరు నిలబడాలి, ఆయన కుర్చీ లాగితే మీరు లాగాలి, ఆయన కూర్చుంటే మీరు కూర్చోవాలి. ఆయన అర్థమైందా? హలో హలో, బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. విచిత్రంగా ఉందే. రావుడు, ఏమిటి వీళ్ళ పద్ధతి? బాబు, మీరు ఇదేం పట్టించుకోకుండా కార్యక్రమం ప్రారంభించండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. చేచి ఈగ. రావుడు, నాకు ఈగలంటే అసహ్యం. తరివి. తప్పకుండా రాజాబాబు, మీ అందరి కోరిక మీద దీన్ని అంతం చేస్తే తప్ప నాకు నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఓసిమాయిదారియేగా వెంకటప్ప గారి గుండు పెంట కుప్ప అనుకుంటున్నావుటే అక్కడ వాలేం. ఆయన తల మీద బొచ్చు కూడా భయంతో ఉండలేక ఊడిపోతే అక్కడ చేస్తావా? నీకెంత ధైర్యమే వెంకటప్ప గారు. మీరు భయపడకండి, నేను భయపడతాను. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ఉండండి. దొరికిపోయింది. ఓసిని తల్లి సిగతరగా అక్కడి చేరేవా? ఒసే, ఆ కోటిరాజు గారి మీసాలు కోనసీమ కొబ్బరి తోట అనుకున్నావా? అక్కడి చేరి పిక్నిక్ చేసుకున్నావు. పిక్నిక్? ఏయ్, ఆయన మీసాల్లో ఒక్కొక్క వెంట్రుక లక్షలు విలువైందే. కోటిరాజు గారు, మీరు అలాగే ఉండండి, అలాగే ఉండండి. దాని పేగులు తీసిన మెళ్ళ వేసుకుంటా. అలాగే అలాగే. కదలకండి, కదలకండి. సరిపోయిందే తల్లి సిగదరగా.
నువ్వెక్కడికి పోతావా? ఎంత తెలుస్తాను గురుగారు, దాన్ని నరికి పోగులు పట్టడమే నా జీవిత ధ్యేయం. హిరణ్యకశిపుణ్ణిరా, హిరణ్యకశిపుణ్ణిరా, నిన్ను ఎరుసుకు తింటనురా. నరసింహస్వామినిరా, నేను నరసింహస్వామినిరా, నిన్ను నంచుకు తింటనురా. పిరికి దద్దమల్లారా, ప్రాణానికి ప్రాణం ఇచ్చే బలేరాముడు ఇక్కడ ఉండగా మా రాజాబాబు హోటల్ చవగ్గా కొనేద్దామని ప్లాన్ వేశారా? రావుడు కదలకు, అలాగే ఉండు. ఆ ఏక సంగతి నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు. చెప్పు, ఆ రాముడు గారు ఎక్కడ ఉన్నాడు చెప్పు. ఇది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏమిటి చెప్పు. నీ క్వశ్చన్ మై ఆన్సర్, మై క్వశ్చన్ నీ ఆన్సర్. ఆడోళ్ళని అమాయకులను చేసి క్వశ్చన్ నువ్వు ఆన్సర్లు అడగడం కాదు, నన్ను నువ్వు చెప్తాను. చెప్పే వరకు నువ్వు ప్రాణాలతో ఉంటే కదా. మై డియర్ రావణం, ఈ జాతకం ఏంటో కానీ ఎప్పుడూ గురి తప్పుతూనే ఉంటుంది. యజమాని గురి పెడితే తప్పింది, నా గురి పెడితే తప్పోయింది. ఎందుకంటే బేసికలీ నువ్వు తప్పు టైంలో పుట్టావు గనక. ఎన్ని గుండ్ల దెబ్బలు తిన్నా ఎలా బ్రతికాడనుకుంటున్నావా? దీన్ని బుల్లెట్ ప్రూఫ్ అంటారు. ఎత్తుకుపై ఎత్తులు వేసి ఇలాంటి జిత్తుల మారి నక్క దగ్గర చేరాక నేను కూడా ఒకటో అరో ఎత్తులో జిత్తులు నేర్చుకున్నాను. చూడు బకాసురా, రావణాసురా, ఇంతకాలం దీన్ని నడిపిస్తున్న అసలు నాటక సూత్రధారి నువ్వు కాదని తెలిసిపోయింది. ఎందుకంటే నీ తలకాయలో మెడలేదు, పలకమట్టుంది. అందుకని కాబట్టి దీని వెనక ఉన్న అసలు జిత్తుల మారినక్క ఎవరో చెప్పావనుకో, నీకు మంచిది, నాకు మంచిది. చెప్పలేదనుకో పారేస్తాను. ఆయన ఆయన తొందరగా చెప్పు, లేకపోతే గుంటూ పిస్తలు అన్ని మెదల నుంచి బయటకు వచ్చేస్తాయి. మా నాన్న పిస్టల్ బొరలోంచి బయటకు వచ్చేస్తుందని చెప్పేసరికి నిజం చెప్పేసామన్నమాట. అదే మీ నాన్న, అదే సీనియర్ రావణాసురుడు. ఎక్కడున్నాడో తొందరగా చూపించు. రా చూపిస్తాను. పద పద. రాజాబాబు, 2 రోజులుగా అమ్మగారు కనిపించడం లేదు. ఏమై ఉంటారో ఏమిటో తెలియటం లేదు. దానికి నా దగ్గరికి రావడం ఎందుకు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. తప్పనిసరి అయితే ఆ పని చేస్తాను, కానీ నాకు బాధ్యత ఉంది. ఏమిటా బాధ్యత? ఈ వీలునామా మీకు అందజేయటం. వీలునామా? అవును, 15 సంవత్సరాల క్రితం సావిత్రమ్మ గారు నాతో ఈ వీలునామా వ్రాయించారు. అప్పుడు ఆవిడ నాతో ఏమన్నారో తెలుసా? నాకెప్పుడైనా ఏమైనా జరిగినా, నేను కనిపించకుండా పోయినా ఈ వీలునామా నా కొడుకు రాజాబాబుకు అందజేయండి అన్నారు. సంవత్సరాల క్రితమే అమ్మ ఆస్తి అంతా నా పేరు రాసిందా? అవును. సరే, అనవసరంగా అమ్మను అపార్థం చేసుకున్నాను. రాజాబాబు గారు, మీకు ముఖ్య విషయం చెప్పాలి. ఒకసారి వస్తారా? అలాగే. లాయర్ గారు, ఈ కాగితాలు మీ దగ్గర ఉంచండి. అలాగే. నీకెంతమంది బాబులున్నారా? కాదు రాముడు, కాదు. వాడికైనా నీకైనా నాకైనా కన్నవాడు ఒక్కడే ఉంటాడు. నిజంగా నీ తెలివితేటలకు సన్మానం చేయదు, కానీ సావకాశం లేదు కనుక సలాం. మా వాడిని అడ్డం పెట్టుకుని నేనుండే చోటకే వచ్చావు, ఓకే. కానీ నా విషయంలో మీ బాబే ఏమి చేయలేకపోయాడు, నువ్వేం చేయగలవు?
ఉత్సాహంగా మా వాడిని అడ్డం పెట్టుకుని వచ్చిన నీకు ఓ తమాషా చూపిస్తాను.